ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. యు వెంట్ అవుట్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ పీపుల్. హబక్కూక్ చాప్టర్ 3 వర్స్ 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని తృణీకరించువాడు కాదు. ఆయన నిత్యము మన రక్షకుడై ఉన్నవాడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. మనము మన కుటుంబీకులను ఏ విధంగా అయితే ఒక సమస్య రాకుండా, ఏ ఆపద రాకుండా కాపాడుకుంటామో, రక్షించుకుంటామో, అదే విధంగా మనల్నందరినీ సజీవుడైన దేవుడు రక్షించుటకు ఏ మాత్రమును ఆలస్యము చేయడు. ఈ రోజున నీవు బహుశా అనేక మంది చేత నిందలు పడుతున్నావేమో. మీ దేవుడు ఎక్కడా? మీరు అనుదినము సేవిస్తున్నా, అనుదినము ప్రార్థిస్తున్న దేవుడు నీకున్న ఈ శ్రమ నుండి రక్షించలేడా, కాపాడలేడా అని అనుకుంటున్నావేమో. బహుశా మీరు కూడా ఒకానొక సందర్భంలో నా దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అనే సందిగ్ధంలో, ఆలోచనలో పడ్డావేమో. అయితే ఈరోజు దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన రక్షించుటకు బయలుదేరి ఉన్నాడు అని. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటనలో ఒక షిప్ నీటిలో మునిగిపోతుంది అని అధికారులకు ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే హెలికాప్టర్స్, రక్షణ సిబ్బంది అందరూ బయలుదేరారు. ఎక్కడైతే ఆ షిప్ మునిగిపోతుందో ఆ ప్రాంతానికి చేరాలని చాలా ప్రయాసపడ్డారు, కానీ చేరుకోలేకపోయారు. దానికి కారణం ఏంటి అంటే వాతావరణం సహకరించలేదు, చీకటైపోయింది. ఇలా ఎన్నో ప్రతికూలతలు వారికి ఎదురయ్యాయి. వారు నిజంగానే ఎలాగైనా రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, ఆశ కలిగి ఉన్నప్పటికీ వారు నిస్సహాయులైపోయారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేక మంది మనల్ని రక్షించాలని ఆలోచన చేస్తుండొచ్చు. మనం ఉన్న సమస్యలో నుండి బయటకు తీసుకొని రావాలని అనుకుంటుండొచ్చు. అయితే మనుష్యులుగా ఉన్న వారికి ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఉదాహరణకు చూసుకుంటే, ఒక వ్యక్తి బాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. రేపటికి అప్పు తీర్చకపోతే రోడ్డును నిలవబెడతాము అని అధికారులు బెదిరించారు. అది చూసిన తన స్నేహితుని గుండె కరిగిపోయింది. ఏదో ఒక విధంగా అతనికి సహాయము చేయాలి అని అనుకున్నాడు, కానీ తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అతడు అంత అప్పుల్లో ఉంటే నువ్వు వెళ్ళి ఇస్తానంటున్నావు, తిరిగిస్తాడా అని అతన్ని ఆపగలరు, వద్దు అని చెప్పగలరు, అవసరమైతే గొడవ చేయగలరు కదండి. ఈ లోకంలో మనిషి అనే వారికి లిమిటేషన్ ఉంటాయి. ఏదో ఒక కారణం వారిని రక్షించకుండా, సహాయము చేయనివ్వకుండా ఆపొచ్చేమో, కానీ దేవాతి దేవుణ్ణి ఆపే శక్తి, యుక్తి లేదు. ఆయన సహాయము చేయాలని నిర్ణయించుకుంటే, నిశ్చయించుకుంటే ఆపగలిగే వారు లేరు, గొడవ చేసేవారు లేరు, వద్దు ఇలా చెయ్యొద్దు అని సలహాలు ఇచ్చేవారు అస్సలే లేరు. ఆయనే అల్ఫా ఒమేగా అయిన దేవుడు. నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు. ఎవరి మాటలను బట్టి ఆలస్యము చేయడు, సహాయము చెయ్యక మానడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరిని ఆయన రక్షించుటకు బయలుదేరుచున్నాడు అంటే తన జనులను, తన అభిషక్తుని అనే మాటను మనము ఈరోజు లేఖన భాగంలో చూడవచ్చు. ఆయన రక్షించాలనుకుంటుంది, ఆయన కాపాడాలి అని అనుకుంటుంది తన బిడ్డలైన వారిని, తన యొక్క మాట విని వాక్యానుసారంగా జీవించే వారిని. అయితే రక్షణ కోసం చూస్తున్న నీవు ఆయన బిడ్డగానే ఉన్నావా, లేదా పేరుకే నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకుంటున్నావా? క్రియలు మాత్రం ఈ లోక సంబంధుల క్రియల వలె ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు గాని నిజముగా ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు రక్షణ కావాలనే ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఆ సమస్య వలన మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఇజ్రాయేలీలు ప్రయాణము 40 రోజులు మాత్రమే, కానీ 40 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఆ అనుభవాలలో దేవుని విలువ తెలుసుకోవడానికి, వారి జీవిత పరమార్థం గ్రహించడానికి. ఈ రోజున సమస్యల్లో ఉండి, బాధల్లో ఉండి కన్నీరు కారుస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నీకున్న సమస్యల్లో నుండి రక్షించబోతున్నాడు. నీ కుటుంబాన్ని శత్రువు కోరల్లో నుండి
నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన బయలుదేరాడు. ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే వాక్యం సెలవిస్తుంది, దుష్టులు కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నాను అని. అనగా ఇంతవరకు ఏ సమస్య వలనైతే, ఏ ఇబ్బందుల వలనైతే నీవు దుఃఖించావో, శ్రమను అనుభవించావో, శోధనను అనుభవించావో, వాటిలో ఒక్కటి కూడా లేకుండా నిర్మూలమైపోతాయి. అది అనారోగ్యమే అయి ఉండొచ్చు, బలహీనతలే అయి ఉండొచ్చు, ఆర్థిక అప్పుల సమస్యలే అయి ఉండొచ్చు, కుటుంబీకుల శోధనలే అయి ఉండొచ్చు. ఏ ఒక్కటి కూడా మిగలదు, అన్ని నిర్మూలం చేయబడుతున్నాయి. కాబట్టి యేసయ్యపై నమ్మిక ఉంచి ధైర్యముతో, విశ్వాసముతో దేవుడు రక్షించబోతున్నాడు అనే ఆనందంతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన నామాన్ని బట్టి మీ కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీ బిడ్డలైన వారికి, మీ యొక్క వాక్యానుసారంగా జీవించే వారికి రక్షణ సమీపముగా ఉందని, అయా మా యొక్క కార్యాలన్నింటినీ సఫలము చేసే దేవుడవని, మాకు తోడుగా ఉండే దేవుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. నమ్ముతున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము. అద్భుత కార్యమును బిడ్డల పట్ల మీరు జరిగించండి. వారికున్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. వారికున్న రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, రాస్తున్న ఎగ్జామ్లో ప్రభా మంచిగా తండ్రి మార్క్స్ వచ్చేలాగున తండ్రి వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనులాగున సహాయము దయచేయండి. అద్భుతాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. అయా గృహములో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సఖ్యత లేక ఎందరైతే కుటుంబాలు తండ్రి విచ్ఛిన్నమైపోతున్నాయో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఓర్పును, సహనాన్ని, అయా మరి తండ్రి నెమ్మది గల జీవితాన్ని, శాంతి సమాధానము గల జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో సొంత గృహాన్ని దయచేయండి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తండ్రి మీ యొక్క చిత్తంలో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అయా గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీ యొక్క జ్ఞానము చొప్పున ఆ బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి. అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిన వారు, మద్యపానానికి ఎడిక్ట్ అయిన వారు, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి నా తండ్రి. ప్రతి యవన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలు ప్రభా ఏ పాపానికి వారు బానిసలు కాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి అయా మంచి జీవితాన్ని జీవించుటకు సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా అయా మీ యొక్క కాపుదల, మీ ప్రొటెక్షన్ వారికి దయచేయండి నా తండ్రి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా, సహాయము దయచేయండి. మీ మెండైన దీవెనలు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా అయా మరి తండ్రి మీరు విడుదల దయచేయండి. వారికి ఉన్న సమస్యను బట్టి కృంగిపోతున్నారో, వారికి న్యాయము జరగక బాధపడుతున్నారో ప్రభా వారికి ఉన్న బాధనంతటినీ యేసు నామములో కొట్టివేసి వారి పక్షాన మీరు వాద్యమాడి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి. మిషనరీస్ ని దీవించండి నా ప్రభా. అయా మీరే తండ్రి మీ ఆత్మ చేత నింపి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు విధవరాలుగా ఉన్నారో వారి పక్షాన వాద్యమాడండి తండ్రి. వారి ప్రార్థనని ఆలకించి వారికి సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.